హాయ్ అండి, హలో నమస్తే. ఈరోజు ఇంట్లో కూరగాయలు ఏమీ లేవా? అయితే ఇలా సింపుల్గా సాంబార్ రైస్ చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకుని అందులో 2 గ్లాసుల బియ్యం, 1.5 గ్లాసుల కందిపప్పు తీసుకోండి. ఇప్పుడు వీటిని 2-3 టైమ్స్ శుభ్రంగా కడిగి 7 గ్లాసుల వాటర్, 1 టేబుల్ స్పూన్ల పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 5 to 6 విజిల్స్ రానివ్వండి. ఈలోపు మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని ఒక్కసారి కడిగి వాటర్ పోసి నాననివ్వండి. తరువాత కుక్కర్లోని ఆవిరి మొత్తం పోయాక ఇలా స్మాషర్తో కానీ లేక ఇలా గరిటతో బాగా మెత్తగా మెదిపి నానిన చింతపండు నుంచి రసం తీసుకుని దాల్ రైస్లో చింతపండు రసం, అలాగే రైస్కి సరిపడా వాటర్ కొంచెం ఎక్కువగానే పోసుకోండి. సాంబార్ రైస్ అనేది కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది. రుచికి సరిపడా సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి అన్నీ వేసి ఒక్కసారి కలిపి రైస్ని ఉడకనివ్వండి. ఈలోగా మనం సాంబార్ రైస్కి తాలింపు పెడదాం. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, సాయి మినప్పప్పు అన్నీ వేసి కొంచెం వేగాక ఎండుమిర్చి, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి, జీడిపప్పు, కరివేపాకు ఇవన్నీ ఒకసారి వేగనివ్వాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ల ఇంగువ, కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇలా వేగాక ఇలా ఉడికిన సాంబార్ రైస్లో తాలింపు వేసి మొత్తం ఒక్కసారి కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్గా కూరగాయలు ఏమీ లేనప్పుడు సాంబార్ రైస్ ఇలా చేసుకోండి. చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. ఈ సాంబార్ రైస్ని వడియం, అప్పడం ఇలా చల్లమిరపకాయలతో నంచుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.